రా వద్దు. సరే అన్న వస్తానా. సరే మరి వేరే 300 రూపాయలు కూలికి పోతురు తెల్లారతోలుగా. నిన్నమన్నా మిరపకాయలకే పోయినాం. నువ్వు పోవట్లేవా? అవునా? లింగేశు ఇట్రాయా. పప్పనమా ఎప్పుడు పెడతావయ్యా పప్పన్నం? తినాలనుంది. అడిగినంత తిడతారయ్యా. ఊర్లో నా పెళ్లి గురించే. పెళ్లి పెళ్లి పెళ్లి. అరే లింగేష్ అయింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా? అమ్మ నాన్న అంత బాధపడుతున్నారు. 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నీకు పిల్లని నోడిస్తారా? నీ పిల్లిస్తా మా పెళ్లి చేసుకుంటా. నీకా? నీకెందుకురా? పెళ్లి చేసుకో హరిగా. అన్నా 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 ఏందమ్ముడు అడుగుతున్నావునా? ఆడుకుందా సరదాగా వెళ్తున్నాం. అన్నా ఇట్లా చెప్పు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా నేను. అవునా? సూపర్ సూపర్. సజెషన్ చేయండి. మంచి రన్నింగ్ చేస్తున్నావా? చేస్తున్నానా. మార్నింగ్ లేవాలి 5 గంటలకి, రన్నింగ్ చేయాలి మంచిగా. హై జంప్ చూసుకోవాలి, లాంగ్ జంప్ చూసుకోవాలి, మంచి బాడీ ఫిట్నెస్ చూసుకోవాలి. స్ట్రెస్ స్ట్రెస్ లిప్స్ కొడుతున్నానా? లిప్స్ అదే చూసుకో. ఆ తర్వాత చిన్న ఎగ్జామ్స్ ఎస్ఐ కోచింగ్ తీసుకున్నావా? నార్మల్ గా తీసుకుంటున్నా. నేను చేసుకుంటున్నా మళ్ళీ ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఓకే నాకు కొద్దిగా పని ఉంది, నాకు తర్వాత కలువు నేను క్లియర్ గా చెప్తాను. ఓకే నాకు కొద్దిగా పని ఉంది, నాకు తర్వాత కలువు నేను క్లియర్ గా చెప్తాను. పెద్ద ప్లానింగ్ సరేనా? ఎంత దూరం వచ్చినా కానీ కిరాణ్ షాప్ దాకా పోయిద్దా? అరే పోయిరా నేనే ఉంటా పడదాము. ఏదానా అయింది ఒకనే ఉన్నది. ఈయనే ఉంటారా పరా? నీ మాట్లాడదాం. జర్ర జర్ర బాబు నీకు అర్థం కాలేదు. 6 జనాలకు కిరాణ్ షాప్ జనం ఇంత మందురు. 6 జనాలకు కిరాణ్ షాప్ జనం ఇంత మందురు. ఇప్పుడు కేసు వస్తున్నా. ఆ పిల్లి పిల్ల నన్ను సాగకూడదు. మురిగే కుక్క మురుగుతూనే ఉంటది. ఇక అందరు మొత్తుకురా నువ్వు పట్టించుకుంటావా? ఇన్నే ఉంటాను పేరప్ప. నాకు అసలు ఇప్పటికే సరే ఇన్నే ఉంటాను. ఊరోళ్ళు అందరికీ నా పెళ్లి కావాలి. ఆ ఇంట్లో సమస్యలు ఏం చూసుకోరు. పెళ్లి 30 ఏళ్ళు పెళ్లి చేసుకోవా అంట. పెళ్లి 30 ఏళ్ళు పెళ్లి చేసుకోవా అంట. ఇప్పుడు ఇక్కడ ప్రేమిస్తున్నారు. నాకేం రా కట్టిన మొన్ననే ఇచ్చిండే, కానీ నేనేం చదువుకోలేను. ఎగ్జామ్స్ రాస్తావా? నాకు రావే, నేను రాయా. నేను రాయా. ఆగు, వీళ్ళు బంద్ ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు? పెళ్లి లింగేష్ బాబా ఏంది? ఏమైంది మామ? ఇంకా పెళ్లి చేసుకోవా? పిల్లని వాళ్ళు ఇస్తలేరా? నీకెందుకే? చిన్నపిల్లకు అర్థమవుతుందా? కొద్దిగా మాట్లాడు షోలు బలుగుతాయి అనుకుంటున్నావు కానీ నన్ను చేసుకో మరి. షోలు బలుగుతాయి ఎక్కువ తక్కువ మాట్లాడు. అర్థమవుతుందా నీకేం మాట్లాడుతున్నావు? ఏమయ్యా ఏమో నిమ్మలంగా కూర్చున్నావు. కొడుకు లగ్గం చేయాలన్న రంది నీకు ఉన్నదా? ఊళ్ళోకి పోతే నీ కొడుకు లగ్గం చేయరా ఏం చేయరా అని వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడుతారు. వాంతో నాకు రంది అవుతుంది. తిన్నకూడు కూడా పైన పడతలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, పిల్లలు ఇస్తారని. ఆ మల్లయ్య వచ్చిండు, ఆ తిరుపతి వచ్చిండు, వాళ్ళు ఇచ్చారు. కానీ ఎందుకు అర్థం కావడం లేదు. మా పెళ్ళి మన సాగుకు వచ్చింది. ఏం అర్థం కావడం లేదు. అసలు లగ్గం చేసుకోనట్టు అర్థం కావడం లేదు. నాకు కూడా గదే అర్థమైతలేదయ్యా. వీడు అసలు లగ్గం చేసుకుంటాడా చేసుకోడా? అదే అర్థం కావడం లేదు. వాడు ఎందుకంటున్నా పెళ్లి వద్దని నాకేం అర్థం కావడం లేదు. అరే రారా, నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోరా? నేను పెళ్లి చేసుకోలేనా? నా పెళ్లి గురించి మీకు ఎందుకే? నా పెళ్లి గురించి మీకు భయం ఎందుకే? నేను ఏం చేస్తున్నా పెళ్లి చేసుకోలే. ఇప్పుడు ఏం చేయకపోయినా పెళ్లి చేసుకుంటే పిల్లో పాప అయితే మాకు మనశ్శాంతి ఉంటుంది కదరా. నానా నాకు వచ్చే 10,000 జీతానికి నేను పెళ్లి చేసుకుని వాళ్ళని ఎట్లా పోషించాలి? అమ్మాయిని చేసుకోవాలరా. ఎట్లా చేసుకుంది ఎట్లా? అమ్మ నువ్వన్నా చెప్పు. అరే ఏం చెప్పాలరా? 30 ఏళ్ళు ముట్టి కింద ఉన్నాయి.
ఈ తోటలో చూడుపో లగ్గాలు చేసుకొని మంచిగా పిల్లగాళ్ళు ఎత్తుకొని సంబరంగా తిరుగుతారు. ఊళ్ళో పోతే మా ఇజ్జత్ మనం పోతాందిరా. నీ కొడుకు పిల్ల దొరుకుతలేదా అది ఇది అనుకుంటా మాట్లాడతాను. మా తలకాయ తీసేసినట్టు అవుతాందిరా. ఇంకెన్నెలా లగ్గం చేసుకుంటావు? లగ్గం అయితే ఏదన్నా ఒక పైసలు వస్తాయి, సంపాదించుకుంటారు, అన్ని మంచిగానే ఉంటాయి. నీకు దండం పెడతారని కాళ్ళు మొక్కుతారు. లగ్గం అట్లా చేయకు. ఊళ్ళో మాకు విలువ తీసేసినట్టు అవుతాందిరా. గిన్నేళ్ళు అయితే నీ కొడుకు లగ్గం చేస్తలేవురా అని అటు ఇటు మాట్లాడుతానురా. సరేలే చేసుకుంటాను. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకేంది చేసుకుంటా అన్నాడు కదా, వెంకటయ్యోళ్ళ పిల్లలు మాట్లాడదాం. మాట్లాడదాం, వాళ్ళని మాట్లాడదాం, ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇష్టం వచ్చిన చేయరు. నేను పెళ్లి చేసుకుంటే 10,000 అమ్మాయిని పోయించుకోవాలి. నేను మీకు అర్థమవుతుందా ఏమన్నా? ఏదో ఒకటి చూసుకోవాలి. జాబ్ వచ్చిన చేసుకోవాలని చెప్తున్నా కదా. వస్తుంది జాబ్ ఆడిపోతే రాక వస్తుంది. అదే వస్తుంది. మీకు నచ్చిన చేసుకోవచ్చు. ఒక ఇంట్లోనే కావాలి. ఉదాహరణ అంది పడతాడు వాడు. లగ్గం అయితే అన్ని సెట్ అయితే ఇంకేంది చూడు అన్నాడు కదా, వెంకటయ్యోళ్ళ పిల్లని మాట్లాడు. చాయ్ వస్తా. ఏమండి మొన్న మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం కదా, డాక్టర్ మళ్ళీ 3 నెలల తర్వాత రమ్మన్నది కదా, ఒకసారి పోయేద్దామండి. లోపల బేబీ ఎట్లున్నదో ఏమో మనం కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకైనా మంచిది, ఏ అవసరం ఎట్లా వస్తుందో తెలియదు. 1,00,000 రూపాయలు తీసుకురండి. 1,00,000 రూపాయల నా దగ్గర ఎక్కడి? ఏంది గిన్ని సంవత్సరాల నుంచి 1,00,000 రూపాయలు కూడా వెనకేసుకోలేదా? ఇట్లాంటి వానికి పిల్లలు నీకెందుకురా మరి? ఇదో బతుకాను. ఛీ, నువ్వు మనిషివా? పొద్దుగాలనంగా వేయిండు, ఈ వరకు రాకపాయ. మందులు తీసుకురమ్మన్న తీసుకొస్తాడో తీసుకురాడో. ఏం మనిషో ఏమో, జామ్ మనిషి. ఈ ఆకులన్నీ రాలుతాయి. వచ్చినావా? ఆగో, పొద్దున పోయేటప్పుడు ఏం చెప్పినా? పండ్లు తీసుకురా అని చెప్పిన. ఈ ఇంట్లో కడుపుతోనున్న మనిషి ఉన్నది, మరి దానికో పండో పొలమో తీసుకుపోతాన ఆలోచన లేదా నీకు? కనీసం మందులనే తెచ్చినావా లేదా? డబ్బులు వాడు జాబ్ ఇప్పిస్తున్నాడు, జాబ్ పెట్టిస్తున్నాడు. ఏనాడున్నాయి నీ దగ్గర డబ్బులు? నా పెళ్ళి అయినప్పటి నుంచి చూస్తాను నేను. ఏ రోజు నా కడుపు నిండా తిండి పెట్టినావా నాకు నువ్వు? ఎక్కడి దరిద్రాన్ని చేసుకున్నట్టు అయింది నేను. ఛీ, నా బిడ్డ నేను ఎట్లా బతుకుతావో ఏమో. తిన్నాడు, దీనిలో కనీసం నీళ్లు కూడా పోయలే. ఇంత అద్మానం తయారైతాండు. అరే గిదంతా పని నీకెందుకు? నేను చేస్తా కదా. లే, నువ్వు ముట్టుకోక దూరం జర. ఎందుకే గట్టం మాట్లాడుతూ? ఇప్పుడు ఏమైందని? ఎట్లా మాట్లాడాలి? ఎన్ని రోజుల నుంచి చెప్తాను నీకు హాస్పిటల్ తీసుకోవమని చెప్పి. ఒక్క రోజు నా మాట వింటానవా? అరే నేను ఒక్కదాన్ని కాదు, కడుపులో బిడ్డ ఉన్నది. రేపేమన్నా అయితే 2 ప్రాణాలకు నష్టమే. ఎందుకు అర్థం చేసుకుంటలేవు చెప్పు? ఏమన్నా అయితే ఇద్దరికి ప్రమాదమే. గట్లా కాదే, నా దగ్గర డబ్బులు ఎవరినైనా ఎప్పుడు ఇస్తలేడే. ఏ రోజు ఉన్నాయి నీ దగ్గర? వాళ్ళు ఇయ్యరు, నువ్వు తీసుకోవు. రాత్రి కడుపు నొప్పి వస్తుంది, ఏమవుతుందో ఏమో తెలుస్తలేదు. భయం అవుతుంది. నీకు కొంచెం కూడా పట్టింపు లేదు. ఇట్లా కాదే, వేరే వాళ్ళు ఒక అడిగిన వాడు రేపు ఇస్తున్నాడు, రేపు వెళ్దాం హాస్పిటల్కి. వాడు ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ఏమొద్దు లే, నువ్వు తీసుకపో, మా బతికే గింత. ఇక
అమ్మా నొప్పి బాగా వస్తుంది. నేను వేసుకొని నేను ఏ రోజు సుఖపడలేదు. నా బిడ్డకి ఏమన్నా అవుతుందా ఏంది దేవుడా? నాకేమైనా మంచిదే కానీ నా బిడ్డకి ఏం కావద్దు. అమ్మా ఏడు పోయిండో ఏమో. అమ్మా లక్ష్మి లక్ష్మి డబ్బులు వచ్చినాయి, హాస్పిటల్ పంపా. లక్ష్మి 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 ఏమైంది? లక్ష్మి లక్ష్మి ఏమైంది? లక్ష్మి లక్ష్మి ఏమైందా నీకు? అయ్యో బిడ్డ. లక్ష్మి హాస్పిటల్ డబ్బులు కూడా తీసుకొచ్చినాయి. ఏమైంది లక్ష్మి? లేవు ఒకసారి మాట. లక్ష్మి 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 అయ్యో లక్ష్మి 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 అయ్యో లక్ష్మి ఏమైంది నీకు? సార్ లేవే లక్ష్మి, సార్ మాట్లాడే నాతో. అయ్యో ఉండరా? అయ్యో లక్ష్మి 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 డాక్టర్ సందీప్ తమ్ముడు తమ్ముడు చూడు ఉన్నటువంటి కళ్ళు తిరిగిపోయింది. నువ్వు వచ్చేసరికల్లా నాకు భయం అవుతుంది. కాదు ఆడట్లేవురా. ఏమైంది లక్ష్మి? బిడ్డకి ఏమైందిరా? నా పిండం తిరగట్లేదన్న, కొంచెం లేట్ అయినా తల్లికి బిడ్డకి ప్రమాదం. అర్జెంట్ గా తీసుకెళ్తే బాగుంటుంది. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏం టెన్షన్ పెద్ద హాస్పిటల్గా ఇప్పుడు పెద్ద హాస్పిటల్గా బండి గుట్లేదు. అక్కడ ఫోన్ గుట్లేదురా. ఏదో ఒకటి తమ్ముడు తమ్ముడు కాల్ పడుతుంది తమ్ముడు ఏదో ఒకటి కంప్లీట్ చేసినాడు తమ్ముడు తమ్ముడు ప్లీజ్ రా. చెక్ చేస్తాను తమ్ముడు ఏదో ఒకటి చేయరా. తమ్ముడు అసలు కదలట్లేదు తమ్ముడు తమ్ముడు తమ్ముడు. సారీ అన్న, చనిపోయింది. తమ్ముడు ఏం మాట్లాడుతాం తమ్ముడు? తమ్ముడు లక్ష్మి లక్ష్మి తమ్ముడు చనిపో తమ్ముడు. నా బిడ్డ లక్ష్మికి ఏం కాదు తమ్ముడు. లక్ష్మి లక్ష్మి అయ్యో లక్ష్మి 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 అయ్యో లక్ష్మి లక్ష్మి అయ్యో బిడ్డ అయ్యో లక్ష్మి ఒక్కసారి లేవే నాతో మాట్లాడే. నువ్వు హాస్పిటల్కి అంటున్నా నా చదవంతరం వల్ల నేను కోల్పోయాను. వద్దు వద్దని చెప్తున్నా, బలవంతంగా పెళ్లి చేసిరు. నా వల్ల ఒక అభం శుభం తెలియని ఒక బిడ్డ, నన్ను నమ్ముకొని వచ్చిన ఒక ఆడబిడ్డ చనిపోయింది. నా వల్ల చనిపోయింది లక్ష్మి లక్ష్మి అయ్యో ఇదంతా కారణం మా అమ్మ నానే. అమ్మా 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 అమ్మా
లక్ష్మి ఏమైందిరా కోడలికి ఏమైందిరా ఏమైందిరా అయ్యో లక్ష్మి ఏమైందయ్యా దానిలో మాట్లాడాలండి లక్ష్మి అయ్యో బిడ్డ నీ చావు కారణం నేనే హాస్పిటల్కి పోదాం అంటే నా చదగంతనం వల్ల నేను తీసుకుపోలేకపోయినా నేను లక్ష్మి ఆ భవిష్యత్తు తెలియని ఒక బిడ్డ కారణం చావుకి నన్ను నమ్ముకొని వచ్చింది నీ కానీ నీ చావుల కన్నా నేను కాదు మీరే మీ ఇద్దరే మీరేవా మీరే వద్దు అని చెప్తున్నా పెళ్ళి వద్దు నా వల్ల కాదు నా చేత కాదు నేను భార్యం పోయించుకోలేను నాకు వచ్చే జీతానికి నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే ఇంటి పక్కన వాడు చేసుకుంటూ ఇంటిని కాడు చేసుకుంటుండు వాడు చేసుకుంటుండు వీడు చేసుకుంటూ అని చెప్పి నాకు బలవంతంగా పెళ్లి చేసి మీరు చేసిన పనికి ఈరోజు నా బిడ్డ నా భార్య నాకు తగ్గకుండా పేరు అర్థమవుతున్నావా దయచేసి మీ దండవన్న పెడతా వయసు అయిపోతుందని ఎప్పుడు పెళ్లి చేయకున్నావా వాడు భార్యకి అన్నం పెట్టగలరా 3 పూటలు వాళ్ళ ఫ్యామిలీ వాడు పోషించగలడా లేదా చూసుకొని పెళ్లి చేయండి అమ్మా అర్థమవుతుందా మీ వల్ల నా బిడ్డ నా భార్య నాకు తగ్గకుండా పేరు ఇప్పుడు మీకు మనశ్శాంతంగా ఉందా మీకు ఇప్పుడు పరువు మంచిగా వచ్చిందా పరువు పోతున్నానే కదా వాళ్ళేదో అనుకుంటారు నాకేం చేసారు కదా అట్లా కాదు కొడుక లగ్గం అయితే మీరు మంచిగా ఉంటారు అనుకున్నారా కానీ గిట్లా అవుతుందని ఎవరు అనుకున్నారా కొడుక లగ్గం అయితే 4 రూపాయలు సంపాదించుకొని బతుకుతారు అనుకున్నా అయ్యో దేవుడా అరే లింగా అయ్యో అరే కొడుక అయ్యో లింగా అరే అరే కొడుక అయ్యో దేవుడా అయ్యో లింగా ఎంత పని చేసినవురా కొడుక లేరా దేవుడా ఎంత పని చేసినవయ్యా అయ్యా ఎంత పని అయిందయ్యా మన కొడుకు మన ఇచ్చిపెట్టి పోయిందయ్యా అయ్యో లింగా లేరా లక్ష్మి